మంచి ఆఫర్ 100 రూపాయలు 4 ఐటమ్ 100 రూపాయలు 4 ఐటమ్ ఒకటి లైట్ ఒకటి గ్యాస్ లైటర్ ఒకటి టాటా కేబుల్ ఒకటి ఎల్ఈడి బల్బ్ మంచి ఆఫర్ హాయ్ గాయస్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్. రోడ్ సైడ్ ఈ 100 రూపీస్కి 4 వస్తువులు అయితే కొన్నానమాట. బంపర్ ఆఫర్ అని మైక్ అనౌన్స్ చేసి మరి ఇవైతే సేల్ చేస్తున్నారు. చాలా మంది కొన్నారు. ఇవి ఆ ప్రైస్కి వర్తా కాదా అని చెప్పేసి నేను ఒక 100 రూపాయలు పెట్టి తీసుకున్నాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. మీకు చాలా మంది ఇలా తగులుతూ ఉంటారు కదా. సో అసలు ఫస్ట్ ఈ ప్రోడక్ట్స్లో ఏమేమి ఉన్నాయంటే ఒక గ్యాస్ లైటర్ ఉంది, అలాగే ఒక మైక్రో యూఎస్బి సంబంధించిన డేటా కేబుల్ అయితే ఉందన్నమాట. అలాగే ఒక ఎల్ఈడి బల్బ్ అయితే ఉంది. దీని మీద అయితే 10 వాట్ అని మెన్షన్ చేశారు. అలాగే 10 వాట్ ఎల్ఈడి రీఛార్జబుల్ లైట్ అయితే ఉందన్నమాట. మొత్తం ఈ 4 వస్తువులు కలిపి 100 రూపీస్ అయితే వాళ్ళైతే సేల్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది లైటే. ఎందుకంటే బల్బు ఎలా లెక్కేసినా ఒక 50 రూపాయలు 60 రూపాయలు బల్బు ఉంటుంది అనుకుంటున్నాం. మనం రీఛార్జబుల్ లైట్ అయితే ఒక 100 రూపాయలు లేనిదే రీఛార్జబుల్ లైట్ అయితే ఉండదని చెప్పేసి మనం అయితే అనుకుంటాం అనమాట. బట్ ఇక్కడ చెక్ చేసి మొత్తం ఓపెన్ చేసి మీకు చూపిస్తాను దీని లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఫస్ట్ లైటర్ గురించి చెప్పాలంటే ఇది అసలు మరీ డెలికేట్గా ఉంది. గట్టిగా ఒక 10 సార్లు క్లిక్ చేస్తే ఖచ్చితంగా పోద్ది ఇది. దీని గురించి అయితే మనం లెక్కేసుకోకర్లా. ఇంకా డేటా కేబుల్ గురించి చెప్పాలంటే ఇది ఓన్లీ ఛార్జింగ్ వరకే అవుతుందండి. అంటే మనకి సిస్టమ్ కనెక్ట్ చేసుకొని మనం డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే అవ్వట్లేదు. నేను చెక్ చేశాను. సో ఇది ఓన్లీ ఛార్జింగ్ వరకు. అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఈ ఎల్ఈడి లైట్ ఇచ్చారో దీనికి ఛార్జింగ్ పెట్టడానికి చిన్న డివైజులకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే కొన్ని రోజులు వాడుకోవడానికి అయితే ఓకే. ఇది లాంగ్ రన్ వర్క్ అవుతుందంటే నేను నమ్మను. దీని వాల్యూ బల్క్లో తీసుకుంటే 10 రూపాయలు కూడా పడదు. అంత చీప్ క్వాలిటీ అనమాట ఇది. అంటే అంత తక్కువ ప్రైస్, మరి వాళ్ళకి మార్జిన్ ఉండాలి కదా. ఈ రెండిట్లో చెప్పాలంటే ఒక 20 రూపాయల లోపల వచ్చేస్తాయి ఇవి. అంటే ఎక్కువ మొత్తంలో కొన్నప్పుడు సంగతి చెప్తున్నాను. విడిగా మనం కొనాలంటే ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఈ రెండు పక్క పెట్టేద్దాం. ఇంకా ఎల్ఈడి బల్బ్ వచ్చేసరికి ఇది 10 వాట్ అంటున్నారు. 10 వాట్ అయితే ఖచ్చితంగా ఉండదండి. ఎందుకని చెప్తాను. నేను బిల్డ్ క్వాలిటీ చూస్తే అంత ఏముండదు, ప్లాస్టిక్ బిల్డే. మనకి దీని మీద 10 వాట్ మెన్షన్ చేశారు. ఏసీ ఇన్పుట్ అయితే ఉంది. ఈ బల్బ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా, ఇది వచ్చేసరికి 5 రూపాయలు అలా పడుతుంది అనమాట. ఇది వచ్చేసరికి డైరెక్ట్ మీకు ఆన్లైన్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. మీకు స్క్రీన్ షాట్ కూడా వేస్తాను చూడండి. నేను అంతకుముందు దీనికి సంబంధించిన వీడియో అయితే చేశాను. ఇవి 10 కలిపి 50 రూపాయలకి అలా వస్తాయి అనమాట. అంటే ఎక్కువ మొత్తంలో కొంటే ఇంకా తక్కువ పడుతుంది వాళ్ళకి, కాబట్టి ఇంకా తక్కువ పడుతుంది. ఈ కేసింగ్ 8 రూపాయలు అలా పడుతుంది. మొత్తం ఓవరాల్గా ఒక 20 రూపాయలకి మీకు ఈ లైట్ అయితే తయారైపోతుంది. అంటే మీకు ఇవన్నీ నేను చెప్పే బల్క్లో సంగతి చెప్తున్నాను. సింగిల్గా తయారు చేయాలనుకుంటే విడివిడిగా పర్చేస్ చేయాలన్నా ఎక్కువ పడుతుంది మీకు. దీని క్వాలిటీ వైజ్ చెప్పాలంటే యావరేజ్, ఇది ఎక్కువ కాలం ఉండదు. ఈ లైట్స్ అయితే పోతాయి అనమాట. ఇది మనం లైట్ కూడా పెట్టి చెక్ చేద్దాం. గాయస్, మనకి ఇది 10 వాట్ బల్బ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కదా. సో ఇప్పుడు ఇది పెట్టి మనం చూద్దాం అసలు క్వాలిటీ ఎంత వస్తుంది, లైటింగ్ ఎంత వస్తుంది అనేది. ఇది వచ్చేసరికి విప్రో 9 వాట్ బల్బ్. ఇదిగోండి ఇక్కడ 9 వాట్ అని మెన్షన్ చేస్తుంది కదా. ఇది 9 వాట్ బల్బు. అంటే దీనికన్నా 1 వాట్ తక్కువ. ఇది వచ్చేసరికి వీళ్ళు మెన్షన్ చేసింది 10 వాట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. 10 వాట్ బల్బ్ అని చెప్పేసి. ఇప్పుడు లైటింగ్ అయితే చూద్దాం. మనకి బల్బ్లో సైజెస్లో చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది 10 వాట్ ఉండదని చెప్పేసి. ఇప్పుడు లైటింగ్ అయితే చెక్ చేసి చూద్దాం, తెలిసిపోతుంది కదా మనకు కూడా. గాయస్, ఇప్పుడైతే ఈ బల్బ్ని అయితే పెడదాం. గాయస్, మీకు లైటింగ్ అయితే చూడొచ్చు. ఇది లైటింగ్, దీని బల్బు వైర్కు. ఇంకా పక్కన ఈ లైట్స్ అన్నీ ఆన్ చేసి ఉన్నాయి. ఈ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేద్దాం. గాయస్, మీకు ఇది బెడ్ బల్బ్ లాగా అయితే ఉపయోగపడుతుంది, కానీ మామూలుగా రూమ్కి లైటింగ్ అయితే మీకు ఎక్స్పెక్ట్ చేయకుండా ఓవర్గా లాంగ్ రన్ కూడా పనిచేయవు ఈ లైట్స్. నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇదే ప్లేస్లో 9 వాట్ విప్రో బల్బ్ అయితే పెడతాను నేను. గాయస్, మనకి బల్బ్ ఆన్ చేస్తే ఇప్పుడు చూడండి లైటింగ్. ఇందాక లైటింగ్కి ఇప్పుడు లైటింగ్కి తేడా చూడొచ్చు. అది అప్రాక్స్గా చెప్పాలంటే ఒక 5 వాట్ లోపే ఉంటుంది అనమాట. ఒక 4 వాట్ 5 వాట్ అని చెప్పుకోవచ్చు. ఇది 10 వాట్ అయితే ఉండదన్నమాట. సో దీని సంగతి అయిపోయింది కదా. ఇది ఓకే, ఒక 20 రూపాయలు. అలాగే నెక్స్ట్ ఎల్ఈడి లైట్. ఇదైతే మరీ దారుణం. లైటింగ్ అయితే బాగా వస్తుంది, బట్ దీని లోపల సంగతి చూపిస్తాను చూడండి మీకు. వాడు నేల మీద కొట్టి అటు కొట్టి ఇటు కొట్టి ఎగరేసి కొట్టి అయి కొట్టి ఈ కొట్టి చూపిస్తున్నాడు. ఇప్పుడే పని చేయట్లేదు ఇది. ఇదిగోండి, అయిపోయింది దీని సినిమా అప్పుడే. బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ ఉంటాయి, ఓపెన్ చేద్దాం. దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాను నేను.
దీంట్లో వచ్చేసరికి 4 LED లైట్లు, అలాగే ఒక పాత మొబైల్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేసేది, శాంసంగ్ బ్యాటరీ చూడండి. ఇవి కేజీ లెక్క వీళ్ళే కొంటున్నారు. స్క్రాప్ షాప్స్లో కేజీ 70 రూపాయలు చొప్పున బ్యాటరీస్ అయితే కొంటున్నారు అనమాట. నేను రీసెంట్గా మాకు తెలిసిన స్క్రాప్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఈ బ్యాటరీస్ ఎందుకు ఇంత బల్క్ లెక్కలో మీరు తీసుకుంటున్నారంటే, వాళ్ళు హిందీ వాళ్ళు వచ్చి కొంటున్నారమ్మా, కేజీ వచ్చేసరికి 70 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు అనమాట. కేజీకి దగ్గర దగ్గర ఒక 50-60 బ్యాటరీలు వస్తాయి అనమాట. 50-60 బ్యాటరీల్లో ఇలా వీళ్ళు పైన పీసీబీ తీసేసి డైరెక్ట్ షోల్డరింగ్ అయితే చేసేస్తారు. మీకు ఇది ఎక్కువసేపు రాదు బ్యాకప్, ఏంటంటే టెంపరీగా వాడు చూపించేటప్పుడు ఆన్ అవ్వడం వరకే. ఇది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఎగరేసి కొట్టినా ఏం కొట్టినా సరే యూజ్ చేసుకోవచ్చు. అంటే టెంపరీగా అయితే వర్క్ అవుతుంది, కానీ లాంగ్ రన్కి అయితే ఇదేం వర్క్ అవ్వదు. మేకింగ్ కాస్ట్ వీళ్ళు బల్క్ లెక్కలో చేస్తారు కాబట్టి చాలా తక్కువ పడుతుంది. గాయస్, ఓవరాల్గా ఈ వస్తువులు 100 రూపాయలకి వచ్చినాయి అని మనం తీసుకుంటే మనం మోసపోయినట్టే. ఈ లైట్ ఎక్కువ బ్యాకప్ రాదు, అలాగే ఈ లైటింగ్ 10 వాట్ అయితే కాదు. మనకి యూస్ఫుల్ అనిపిస్తుందా అనుకుంటాం, కానీ ఇవి ఏది ప్రాపర్ వస్తువులు అయితే కాదనమాట. నా ఒపీనియన్ అయితే ఇది. గాయస్, ఓవరాల్గా ఇలాంటి వస్తువులు కొని మీరైతే మోసపోకండి. ఇవి ఛార్జింగ్ ఎక్కదు సరిగ్గా, ఈ లైట్ ఇలాంటివి చాలానే చెప్పాను, చూశాను కూడా. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.